2030 మీరు మార్నింగ్ నిద్రలేచారు. ఆఫీస్కి వెళ్తే మీ బాస్ ఒక ఏఐ, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడు ఒక రోబోట్, దేశాన్ని శాసిస్తున్న చట్టం వెనుక ఉన్న బ్రెయిన్ ఒక అల్గారిథం. ఇది హాలీవుడ్ మూవీ కాదు, మనం అత్యంత వేగంగా అడుగు పెడుతున్న రేపటి వాస్తవం. ఈ రోజు మనం చరిత్రలో అత్యంత భయంకరమైన, అదే సమయంలో మన మైండ్ బ్లాక్ చేసే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా మనల్ని డామినేట్ చేయబోతుందా? మీ జాబ్, మన ఆర్మీ, చివరికి మన గవర్నమెంట్ అన్నీ ఏఐ గుప్పిట్లోకి వెళ్ళిపోతాయా? ఈ వీడియో చివరి వరకు చూశాక మీ ఒపీనియన్ చెప్పండి. చాలా మంది ఏఐ అంటే మనం అడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే బాట్ మాత్రమే అనుకుంటారు, కానీ అది సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే. ఏఐ అంటే మనిషిలా ఆలోచించి తనంతట తాను కొత్త విషయాలు నేర్చుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే ఒక సూపర్ కంప్యూటర్ బ్రెయిన్. దీని పవర్ ఏంటో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. 2016లో గూగుల్ తయారు చేసిన ఆల్ఫా గో అనే ఏఐ చైనీస్ గేమ్ అయిన గో ఆడింది. ఈ గేమ్ ఎంత కష్టం అంటే చెస్లో ఉండే పాసిబిలిటీస్ కంటే ఇందులో ట్రిలియన్ రెట్లు ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన లీ సీడోల్ 20 ఏళ్లుగా ఈ గేమ్ ని ప్రాక్టీస్ చేస్తున్న లెజెండ్, కానీ ఏఐ చేతిలో 4-1 తేడాతో చిత్తుగా ఓడిపోయాడు. ఆ తర్వాత లీ సీడోల్ ఏమన్నాడో తెలుసా? ఏఐని ఎవరూ గెలవలేరు, నేను రిటైర్ అవుతున్నాను. ఇది మనిషి ఓటమి కాదు, వందల ఏళ్ల మనుషుల ఎక్స్పీరియన్స్ ని ఒక మిషన్ సెకండ్ లో క్రాష్ చేసింది. ఈ రోజు ఏఐ సెకండ్ లో లక్షల డాక్యుమెంట్స్ చదవగలదు, ఎమోషన్స్ లేకుండా రాత్రి పగలు పనిచేయగలదు. ప్రతి సెకండ్ కు నిన్నటి కంటే మరింత తెలివిగా మారుతోంది. ఇది నేరుగా మీ పాకెట్ కి సంబంధించిన విషయం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక స్టడీ ప్రకారం 2030 కల్లా 47% ఉద్యోగాలు, అంటే సగం జాబ్స్ ని ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఏ జాబ్స్ పోతాయంటారు? మీరు లోన్ అప్లై చేస్తే ఇకపై ఆఫీసర్స్ కాకుండా ఏఐ 3 సెకండ్లో మీ క్రెడిట్ కార్డ్ హిస్టరీ, స్పెండింగ్ ప్యాటర్న్స్ మొత్తం అనలైజ్ చేసి అప్రూవ్ చేస్తుంది. గూగుల్ డీప్ మైండ్ ఏఐ ఇప్పటికే క్యాన్సర్, కంటి వ్యాధులను ఎక్స్పీరియన్స్ డాక్టర్ కంటే ఖచ్చితంగా పసిగడుతుంది. రేడియాలజిస్ట్ జాబ్స్ డేంజర్ జోన్ లో ఉన్నాయి. లాయర్స్ అండ్ సిఏ, వీళ్ళ జాబ్ కూడా సేఫ్ కాదు. వేల పేజీల కాంట్రాక్ట్స్, లీగల్ రీసెర్చ్, ట్యాక్స్ ఫైలింగ్ ఏఐ నిమిషాల్లో స్కాన్ చేసి సమరైజ్ చేస్తుంది. డ్రైవర్స్, టెస్లా, వేమో లాంటి కంపెనీస్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. మరో 10 ఏళ్లలో మనుషులు డ్రైవింగ్ చేయడమే తగ్గిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అన్ని జాబ్స్ పోవు. ఎక్కడైతే హ్యూమన్ క్రియేటివిటీ, హ్యూమన్ కనెక్షన్, లీడర్షిప్ అవసరమో ఆ జాబ్స్ సేఫ్ గా ఉంటాయి. అలాగే ఏఐని కంట్రోల్ చేసే కొత్త జాబ్స్ పుట్టుకొస్తాయి. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చినప్పుడు మనుషులు భయపడ్డారు, కానీ కొత్త జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే. కానీ ఈ మార్పు జరిగే ప్రాసెస్ మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పుడు మనం డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుదాం. అటానమస్ వెపన్స్ అంటే మనిషి పర్మిషన్ లేకుండా ఎవరిని చంపాలో అవే డిసైడ్ చేసుకొని ఫైర్ చేయగలిగే ఏఐ వెపన్స్. ఇవి ఫ్యూచర్ కాదు, ఆల్రెడీ వచ్చేసాయి. టర్కీ దేశం కర్గు 2 అనే డ్రోన్ తయారు చేసింది. ఇది మనిషి ఇన్స్ట్రక్షన్ లేకుండానే సొంతంగా టార్గెట్ ని వెతికి అటాక్ చేస్తుంది. 2021లో లిబియాలో దీన్ని వాడినట్టు యుఎన్ రిపోర్ట్ సంచలనం సృష్టించింది. ఒకసారి లెక్కలు చూడండి. అమెరికా మిలిటరీ ఏఐ బడ్జెట్ సంవత్సరానికి $1.8 బిలియన్, చైనా బడ్జెట్ ఏకంగా $15 బిలియన్. డిఆర్డిఓ అటానమస్ డ్రోన్స్ డెవలప్ చేస్తుంది, అంటే వందలాది డ్రోన్స్ కలిసి మనిషి కంట్రోల్ లేకుండా ఒకేసారి అటాక్ చేస్తాయి. ఒక ఏఐ డ్రోన్ టెర్రరిస్ట్ ని చంపబోయి పొరపాటున ఒక సామాన్యుడిని చంపితే ఎవరిది బాధ్యత? ఆ మిషన్ ని ఉరితీస్తారా? స్టీఫెన్ హాకింగ్ అందుకే అన్నాడు, ఏఐ వెపన్స్ న్యూక్లియర్ బాంబ్స్ కంటే డేంజరస్ అని. ఏఐ వల్ల 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని ఎలాన్ మస్క్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచ దేశాల మధ్య ఇప్పటికే ఏఐ ఆర్మ్స్ రేస్ మొదలైపోయింది. గవర్నమెంట్స్ ఏఐని ఎలా వాడుతున్నాయో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎలక్షన్స్ ని ఏఐ మ్యానిపులేట్ చేయగలదు. డెమోక్రసీకి రాబోయే రోజుల్లో అతిపెద్ద ముప్పిదే. ఏది నిజమో ఎవరికి అర్థం కాదు. అందరి బ్రెయిన్ లో ఒక ప్రశ్న ఉంది, సార్ ఈ ఏఐ సిస్టమ్ ని హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి? ఒక శత్రు దేశం మన డిఫెన్స్ ఏఐ సిస్టమ్ ని హ్యాక్ చేస్తే, ఒక క్రిమినల్ హాస్పిటల్ ఏఐని హ్యాక్ చేసి పేషెంట్ల డేటా మొత్తం మార్చేస్తే, దేశానికి కరెంట్ సప్లై చేసే పవర్ గ్రిడ్ ని ఏఐ తీవ్రవాదులు కంట్రోల్లోకి తీసుకుంటే, ఇవి కేవలం ఊహలు కాదు. సైబర్ వరల్డ్ లో ఇవి జరగడానికి ఛాన్స్ ఉంది. ఏఐ వర్సెస్ ఏఐ వార్ ఆల్రెడీ మొదలైంది. లాస్ట్ గా ఒక మాట, ఇది ఒక టూల్, ఒక పవర్ఫుల్ వెపన్. ఒక గన్ తో మీరు ఒకరి ప్రాణం తీయొచ్చు లేదా ప్రాణం కాపాడవచ్చు. ఏఐతో మీరు ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చొచ్చు లేదా నాశనం చేయొచ్చు. తేడా అంతా ఆ ట్రిగ్గర్ ఎవరి చేతిలో ఉందనే దాని మీదే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.